వన్స్ నవ్వించడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు నవ్వించలేడు అంటున్నాడు మన ఆది. మరి ఈ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. పాట ఎవడు రాశాడో గానీ కరెక్ట్ గా రాశాడండి. నిజంగానే ఈయన చూడడానికి ఎయ్యి కళ్ళు సరిపోవట్లా. సన్నీకి తండ్రి లాగుంటాడు, ఈడి చిన్ని తండ్రి అంటే. ఎందుకంటే వాడి గురించి అలాగంటారు? పుత్రుడు అంటే పున్నమ నరకం నుంచి కాపాడేవాడండి. ఈడు పున్నామి నరకం, వాడు పుట్టడమే మనకు పెద్ద నరకం, మళ్ళీ వాడు పున్నామి నరకం నుంచి కాపాడతారంట. ఆయన ఇంట్లో నుంచే కదా వచ్చాడు. ఇంట్లో నుంచే తీసుకొచ్చానండి. మరి ఏంటి ఏదో జూ నుంచి తప్పించుకున్న వాళ్ళగా అలా ఎగురుతున్నాడు ఈడు. ఏమండి కుర్రోడికి డైపర్ తెప్పించండి. వాడికి డైపర్ తేవాలంటే హైపరాది సంపాదన మొత్తం పెట్టాలి ఇప్పుడు. అయినా ఎక్కడైనా వడ్ల గింజ నుంచి బియ్యపు గింజ వస్తుంది, మనకేంటి వడ్ల బస్తా వచ్చింది. ఎందుకంటే వాడి గురించి అలాగంటారు? ఏమండి బారసాలు అంటే ఏంటండి? ముందై పెట్టి చెప్తా. పాలు తాగే పిల్లాన్ని కనమంటే మనకు పాలు ఇచ్చే పిల్లాన్ని కన్నావు. ఏమేం పెడుతున్నావు? డబ్బు పెట్టానండి, గన్న పెట్టానండి, కత్తి పెట్టానండి, ఒక పుష్పం కూడా పెట్టానండి. ఒక కుడితోటి పెట్టేళ్ళి కుడి తాగుతాడు. తెల్లు రే 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 ఇటు అనసూయ దగ్గర ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎగరేస్తాంటారు అడుగు. ఏమండి పుష్పం తీశాడండి, రోజా తీశాడు. పువ్వు తీసాడంటే ఖచ్చితంగా ఎర్ర పువ్వు అవుతాడు. డాడీ నన్ను ఎత్తుకోవా? నిన్ను ఎత్తుకుంటే తర్వాత నలుగురు కలిసి మమ్మల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. మమ్మీ నాకేం గట్ట ఆడించవా? ఏమంటే కుర్రోడు ఏది అడిగినా మీరు చెయ్యరే. చూడు నాన్న నేను ఆడింతాను రా నాన్న. ఏనుగాటంటే వాడి మీద వాడే ఎక్కాలి, మనం ఎడెక్కుతాడు. ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. ఏమండి మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? మామూలుగా ఏనుగు మీద కోతి ఎక్కింది, ఇక్కడ కోతి మీద ఏనుగు ఎక్కింది. రే రా కూర్చో చదువుకో. ఏమండి ఇన్ని చేశారు, కుర్రోడు ఊగడానికి ఉయ్యాలు లేదండి. వీడికి ఉయ్యాలు వేయాలంటే ఈ గోడలు సరిపోవు, మర్రి చెట్టు ఓడలు తేవాలి. ఏమండి భోగి పళ్ళు తెప్పించండి, మన కుర్రోడు మీద వేద్దాం. ట్రైన్ భోగి ఎంత ఉంటాడు, వీడికి భోగి పళ్ళు అవసరమా మనకి ఇప్పుడు? ఎందుకండి అండి అలా గారు పోల్చుకుంటాడా? నా కొడుకు అండి. నీ కొడుకు అంటావేంటి, మరి నా సంగతి ఏంటి? ఆలోచిస్తావేంటి? లైఫ్ లైన్లు కావాలా? ఆడియన్స్ పోలు పాస్ 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 అండి. పాస్ ఏంటి? ఇదేమన్నా అంత్యాక్షరి అనుకున్నావు అంటే పాస్ ఏంటి? డ్రా నువ్వు చదవరా, ఈ సంగతి చెప్తా ఈరోజు. సుధీరు ఒక అంధుడిని రోడ్డు దాటించెను. సుధీరు కామాంధుడు. సుధీర్ కామాంధుడు కాదురా, సుధీర్ పక్కన కామా అంధుడు. ఒరే అందులో ఏముంటే అదే ఫాలో అవరా? అది ఏమండి మీరేం చదువుతున్నారండి? హౌ టు కిల్ వైఫ్ అని నన్ను కూడా ఫాలో అవ్వమంటావా? వద్దులేండి. వైఫ్, భార్య, పత్ని. నాన్న ఇవన్నీ ఏంటి నాన్న? అవి ప్రమాదానికి నాన్న అర్థాలు, వాటి గురించి నన్ను అడక్కు. నాన్నని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని ఎందుకు అంటారు నాన్న? అమ్మ ఏం చెప్పినా హెడ్ ఊపుతుంటాడు అందుకు. ఎందుకంటే వాళ్ళ ముందు నన్ను అలాగా మాట్లాడతారు. పెళ్లిలో పసుపు రాసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కొట్టే దెబ్బలకు అప్పుడే రాశారు పసుపు. ఊరుకో బంగారం ఊరకనే అన్న. ఏమండి ఎప్పుడు లేదు ఇప్పుడు ఏంటండి బంగారం అంటున్నారు? ఇంట్లో కేజీ కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్తానన్నారు అందుకు. వెళ్ళు లోపలికి. పైకి అట్లా ఉంటది కానీ మా ఆవిడ చాలా మంచిదండి. నేనంటే తల దించుకోలే మాట్లాడుతుంది. ఎందుకంటే తల ఎత్తుకుంటే 60 years ముసలిదాని లాగా ఉంటావు, తల దించితే 16 years పాపలాగా ఉంటావు అని చెప్పి అంతే. అప్పటి నుంచి తల దించుకునే మాట్లాడిద్ది. ఏంటి ఏం చేస్తున్నారు? సంక్రాంతి పందెం కోళ్ళు చూస్తున్నారా? సౌందర్య లాగా ఖాళీగా ఉందంట, కనెక్ట్ అవుతావా? ఏంటి జోకా? లేదు కేకు కోసుకోవచ్చి. అది కాదండి బాబు, కొద్దిగా అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు హైదరాబాద్. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారా? మీ అత్తగారిల్లు మాకెలా తెలుస్తుంది? సచిన్ థియేటర్ ఎక్కడ ఉంది? అమీర్పేటలో. మరి కృష్ణకాంత్ పార్క్ ఎక్కడ ఉంది? మధురా నగర్ లో. మరి అది తెలిసిన మా అత్త వెళ్ళి సత్యం థియేటర్ కి కృష్ణకాంత్ పార్క్ కి కొన్ని వేల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా?
10 రోజుల నుంచి తిరుగుతున్నానండి. ఎన్ని రోజులు తిరిగినా ఆయాసం వస్తది కానీ అత్త రాదు. కాదండి ఇదిగో మా తాతయ్య మా అత్తని తీసుకురమ్మన్నాడండి. మీ తాత ఒక బొమ్మను ఎరా అని అది ఒక నది, నువ్వు ఒక పవన్ కళ్యాణ్. నువ్వు తీసుకెళ్తే గానీ సినిమా కంప్లీట్ అవ్వదు. ఏంటి నువ్వు తీసుకెళ్తే మా అత్త ఇంకోసారి అత్త అన్నావంటే వద్దులే, అది అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు. ఏంటి అనుభవించారేటి? అది అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు, అసలు బాగోదు, వదిలేదాన్ని. ఏమండి ఎవరితోని గొడవ పడుతున్నారు? ఇప్పుడు పాటేసుకున్నారు, తర్వాత వాటేసుకుంటారు, ఆ తర్వాత కాటేసుకుంటారా? ఇట్రా ఆడవాళ్ళని చూస్తే చాలు పాటలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వీళ్ళకి. చూడడానికి కాలేజీ స్టూడెంట్ లా ఉంది. చిన్న వయసులోనే పెళ్లి చేసేసారండి. చిత్తూరు నాగే కన్న వయసు ఉంటది నీకు, నువ్వు చిన్న వయసు ఏంటే? ఏమండి ఏంటంటే నా అందం గురించి అలా కామెంట్ చేస్తారు? నేను అందంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మా కళ్ళకి ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవాలి. ఏమండి ఇవాళ మ్యారేజ్ డే కదా, బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురండి. అదొక దరిద్రం ఉంది కదా, మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తా. రండి, ఇదంతా మీ సొంత ఇల్లు అనుకోండి. ఎందుకు సొంత మగుడు అనుకోండి. సొంత మగుడు అనుకోని ఇద్దరు లోపలే ఉన్నాను, నేను బయటికి వెళ్ళి వస్తా అంతలోకి. సరే నువ్వు బయటికి బయటికి నువ్వు లోపల బా లోపల. అవును ఏదో తీసుకురమ్మంది, ఏం తీసుకురమ్మంది? ఫోన్ చేద్దాం. 986613 అండి బాబు. 13 థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? అయ్యో బాబు అది కాదండి బాబు, ఇగో నా కూడుతోడ మీద ఉన్న పుట్టు మాస మీద కొట్టాను బాబు, ఆవిడకి నాకేం లేదండి. హలో ఏం తీసుకురమ్మంట? ఏముంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకురండి. దాని ఇష్టాలు నీకెలా తెలుసురా? ఎడమ భుజం మీద ఉన్న పుట్టు మాస మీద వచ్చండి, ఆవిడకి నాకు ఏమీ లేదండి బాబు. నువ్వేడే ఉండరా? అరే గణపతి నువ్వు బయటికి రా. 1 నువ్వు ఇక్కడే ఉండరా, కొంచెం సేపు ఉండు అట్నే. 2 ఏంటి ఇది? మా ప్రేమకు ప్రతిరూపం అండి ఇడు. మీ రూపాలే కొండ జాతి రూపాలు, మళ్ళీ మీ ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు. ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి? పట్టుకోరా, నువ్వు పట్టుకో. ప్రేమకు ప్రతిరూపం కదా, మీ ముగ్గురు కలిసి ఉండండి. మరి మీరు? ఈవిడెవరండి? నువ్వు పెళ్ళికి ముందు ప్రేమించావు, నేను నిన్ను చేసుకున్న తర్వాత ప్రేమించా. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? మరి మేము లేకుండా నీ పరిస్థితి ఏంటి? సాంగ్ రోజా గారు అసలు ఎక్కడి నుంచి వస్తే రాజుగారిని చూస్తుంటే అలా వచ్చేస్తాయా కవిత్వం? ఈ టీమే సూపర్ టీమ్. ఫస్ట్ డే నుంచి కోఆర్డినేషన్ బాగుంది, పంచెస్ బాగున్నాయి, వెరీ నైస్. అనే మీరేమంటారు? సింప్లీ సూపర్.